10వ తరగతి విద్యార్థులకు అచీవ్మెంట్స్ అవార్డులు అందజేసిన విశాఖ జిల్లా కలెక్టర్. ఈ రోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు అందజేయడం జరిగింది. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న డిఓ గారికి, ప్రిన్సిపల్ ఆఫ్ విశాఖ వ్యాలీ, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ నవోదయ విద్యాలయ, మై బెటర్ హాఫ్, ఇక్కడ వచ్చేసినటువంటి children, their parents and other friends have assembled here. అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యూజువలీ ఆన్ ద డే ఆఫ్ ఇండిపెండెన్స్, యాజ్ పార్ట్ ఆఫ్ అట్ హోమ్, కలెక్టర్ గారి ఇంట్లో అట్ హోమ్ అని ఒక కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో జిల్లా అధికారులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ విల్ టేక్ పార్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అట్ హోమ్. ఆన్ దట్ డే ద కలెక్టర్ విల్ హోస్ట్, మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళకి భోజనాలు పెట్టడం అంతా కూడా జరుగుతుంది. ఈసారి డిఓ గారు వీళ్ళు చాలామంది పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు అకాడమిక్గా, వాళ్ళని రికగ్నైజ్ చేయాలని చెప్పగానే వై నాట్ డూ దట్ అట్ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ అని అనిపించింది. ఆ ఆలోచనతోనే ఈరోజు ఆ పిల్లలతో పాటు అలాంగ్ విత్ ద కిడ్స్, ద టీచర్స్ ఆల్సో హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ ద సర్వీసెస్ దే హ్యావ్ రెండర్డ్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. And also when I went to Navodaya Vidyalaya, some of the kids have come on exchange program from Madhya Pradesh. Are you guys there? From Guna, right? Name of the place is Guna. Yeah, so they also requested, sir, we want to come and see your house. We heard that yours is the biggest house in Visakhapatnam అని చెప్పారు. సో వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతమంది రావడం చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఒక మంచిగా చదివి 575 కన్నా ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేశారు. బట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్. మీరు మీ క్యారియర్లో, మీ లైఫ్లో యు ఆర్ పుట్టింగ్ యువర్ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్. మీ ఒక్క ముందడుగు పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్ యువర్ intermediate, your junior college or 12th standard. That is your next hurdle or next challenge which you have to face. If we relax that I am good, I have already scored good marks, I am capable of answering anything, and if you relax, naturally your performance will come down. There will be, you won't be competing with this toppers alone. There will be people who will be in 560, 550, who will realize now, oh, I have missed an opportunity, I should have studied well, now I have to study. అలాంటి ఆలోచన ఉన్న పిల్లలతో మీరు పోటీ పడాలి. వాళ్ళు ఇంకా ఉద్వేగంగా పోటీ చేస్తారు. సో వాళ్ళతో మీరు పోటీ చేయాలి. ఏం అవ్వాలి అని అనుకుంటున్నారో, డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలనుకుంటే కలెక్టర్ అవ్వాలి, జడ్జి అవ్వాలనుకుంటే జడ్జి అవ్వాలి. మనము ఇప్పుడు వెన్ ద టైమ్ ఇస్ రైట్ ఫర్ పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మనం రిలాక్స్ అయితే మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళలేరు. మళ్ళీ మనము రిగ్రెట్ చేసి ఉపయోగం లేదు. ఇఫ్ వి రిగ్రెట్ లేటర్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలు మరవలేనివని ఎమ్మెల్యే గోడ్ శంకర్ అన్నారు. శుక్రవారం అంపోలు గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ లివర్ సమస్యతో బాధపడుతుండగా స్థానిక సేవా సంస్థ సభ్యులు వారిని ఆదుకున్నారు. 3 months sir. 3 months sir. అది పెడతాం. అది పెట్టగాను మనం దీర్ఘకాలిక వ్యాధి కింద సూపరింటెండెంట్ గారు చేయండి. మీరు ఫస్ట్ డిఎంఎన్హెచ్ఓకి వెళ్ళాలి. డిఎంఎన్హెచ్ఓకి లేకపోతే ఈసారి మనం డిఎంఎన్హెచ్ఓకి రివ్యూకి వెళ్తాం. రిమ్స్కి డిఎంఎన్హెచ్ఓ అప్పుడైనా నువ్వు రావాలి. నువ్వు మాకు సెఫ్టీ ఇవన్నీ లేకపోతే నేను లెటర్ పెడతాను, నువ్వు వెళ్తావా? రిమ్స్ సూపరింటెండెంట్కి డిఎంఎన్హెచ్ఓకి దీర్ఘకాలిక వ్యాధి కింద దీన్ని ట్రీట్ చేసి సమానంలో ఎలా పెట్టాలి, ప్రొసీజర్ ఏంటో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి
మనకు పొందగలరు. మీరు ఇంకా పెన్షన్ స్కీమ్లు ఎలా అయినట్టు మీరు చేయండి అని ఒక లెటర్ పెట్టారు. అదే అవ్వాలి. రాష్ట్రంలో ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శుక్రవారం పలాసలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అబద్ధాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడున్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈ రోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలు ఏం లేవు. ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈ రోజు టీడీపీ పెడుతున్న అన్నా క్యాంటీన్లకు మీరు కూడా వచ్చి భోజనం చేయొచ్చని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నందుకు మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరపున వాళ్ళందరి తాలూకు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అని మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. అనంతరం ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా? మీరు బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు 27 పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల. సిగ్గు లేకుండా ఇంక ఈ రాష్ట్రంలో దాలలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట. ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది. ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు. పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కడు మాట్లాడలా నాయకుడు అనేవాడు ఎవడు కూడా. వీళ్ళు మాట్లాడతారా? అంబేద్కర్ గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి? ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది. ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో. తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో
జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు, బాధపడ్డటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. దానికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. బాధాతప్త హృదయంతో ఎవరో ఆ పని చేశారు. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా, పెద్దగా, మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి పేరు ఎక్కడుందో. బాబు ఇది కొంచెం జూమ్ చేయ. అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి, పెద్ద బోల్డ్ లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు, విగ్రహం జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా పెట్టారు అక్కడ. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు తీసేశారు. తప్పేముంది వాళ్ళు చేసింది? దానికి నానా యాగి చేస్తా ఉన్నాడు. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడమేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్న వైసీపీ విమర్శలపై ఆయన స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు. ఏదో అయిపోయింది. ఈ సభలో అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నాడు. కలకత్తాలో జూనియర్ మహిళా డాక్టర్ అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ చంద్రబాబు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీని పైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా, లేకపోతే ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ జీవితంగా భయపడే పరిస్థితి ఇస్తుంది. కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యులు లేకుండా పోతారు. సో నేను ఒకటే పోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మారుతుందని చెప్తాను. అలా ఎవరైతే హత్య చేశారో ముగ్గురు అంటున్నారు, ఒకరినే పట్టుతున్నారు, మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పులు చేస్తే కప్పు పుచ్చడానికి వ్యవస్థలు వాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, అలాంటి రాజకీయ లుచ్చాగాల్ని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకి కాదు, ఎవరికి జరిగినా, ఒక మెడికల్ విద్యార్థికి కాదు, ఎవరికైనా సరే తప్పుగా ఉండాలి. ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎట్టి బస్సులో ఆలస్యం కాకూడదు. అలా నేను కోరేది ఒకటి, చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాల్సిన బాధ్యత మీపై మనం చేస్తాను. నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం, ఎవరి కోసం కాదు. ఇది ఒక మహిళలకి ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వచ్చిన ఆశ్చర్యపోకలేదు. ఇవాళ డ్రగ్స్ మాఫీ అయిపోయింది. అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు పెట్టేలాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బివి రామ్ డిమాండ్ చేస్తారు. జై హింద్.
తనపై చంద్రబాబు కక్ష సాధింపులకు దిగారని, తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిని విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా, జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఎవరైనా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. ఏముండదు, దాపరిక ఉంటుందా, దాచుకోవడానికి ఏముంటుందా? నా ఫోను నేను వాడేదే కదా. రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసులు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగ్గన సత్యలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళకి కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులతో లేకపోతే గోండాయిజం ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదో, ఉండబోదు. రాజ్యాంగం ఇదంతా. ప్రజలేమో గాజువాకలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ నరసింగారావు, పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి వర్యులు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, భారతదేశంలో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నేతల్లో మొట్టమొదటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రి పదవికి ఒక్క సీటు తక్కువ వచ్చినా సరే సులభాయంగా పదవిని వదిలేసి మళ్ళీ ఎలక్ట్రికల్ గొప్ప నాయకులు. మంచి వాగ్దాటి. ఆయన మాట్లాడారంటే మరి పార్లమెంట్లో అందరూ అలా చూస్తుండిపోయారు. అంత మంచి వాగ్దాటి, మహామేధావి. భారతీయ జనతా పార్టీని ప్రపంచంలో ఈరోజు అత్యధిక సభ్యులున్న పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. మరి ఆ పార్టీకి అధికారంలోకి వస్తుందని ఆయన ముందే చెప్పడం జరిగింది.
ఆయన అన్నట్లుగానే అధికారంలోకి వచ్చింది, ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన సమయంలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న జాతీయ రహదారులను చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఈరోజు సునాయాసంగా వెళ్తున్నామంటే ఆయన చేసిన పునాదే. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. చూసాము మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశం ఎక్కడో 11వ స్థానంలో ఉండేది ఆర్థికంగా. ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది. నిన్ననే ఆగస్టు 15కి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగరవేసి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. 2047 నాటికి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్గా తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దానికి దిశానిర్దేశం చేశారు. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.